ఇదేనా ఆ చెట్టు? ఇదేనా అంట. పొద్దున రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూడబోయే చెట్టు తమ్మికాయల చెట్టు. చూడండి ఫ్రెండ్స్, దీన్ని చెమ్మకాయలు అని కూడా అంటారు. ఇది ఒక కర్తం చెట్టు మీద బాగా అల్లుకునేసింది కదా. ఇది మామూలుగా మన పెరట్లోనూ చిక్కుడుకాయ చెట్లు అవి పెంచుకుంటాం కదా, చిక్కుడుకాయ చెట్టు, దొండకాయ చెట్టు, అట్లాగే ఇది కూడా మన పెరట్లో పెంచుకోవచ్చు. ఈ చెట్టు ఒక తీగ జాతికి చెందిన చెట్టు. ఈ తమ్మకాయలో ఫైబర్ పోషకాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి, మనకు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. చూస్తున్నారా ఈ తమ్మి చెట్టుని? ఏ చెట్టు మీదకైనా కూడా అలాగే పాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ తమ్మికాయలు కూడా మనకు చూడడానికి ఒక కత్తి ఆకారంలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ అరటి మొక్కలా కనిపిస్తున్న ఈ చెట్టు చాలా అరుదైన చెట్టు. ఇది మనకు దాదాపు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా కాలువ గట్ల కాడ బాగా కనిపిస్తూ ఉంటాయి. అదిగో అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ పూలన్నీ మనకు మందార పువ్వులాగైతే ఉంటాయి. కానీ ఎగ్జాక్ట్గా ఈ చెట్టు నేమ్ అయితే నాకు తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ చెట్టును చూడండి, మొత్తం ముళ్ళతో నిండిపోయింది. దీని పేరే బ్రహ్మజముడి చెట్టు. మామూలుగా ఈ చెట్టు మారుమూల గ్రామాల్లోనూ బాగా అడవుల్లోనూ దొరుకుతూ ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూసారా, పసుపు పూలు వచ్చాయి. ఈ పసుపు పువ్వు రాలిపోయి దాని దగ్గర నుంచి మళ్ళీ ఒక రెడ్ కలరు పండు అయితే కాస్తుంది. ఆ పండుగ కూడా ఫ్రెండ్స్ మొత్తం ముళ్ళులే ఉంటాయి, కానీ దాన్ని తీసుకొని మనం తినచ్చు. ఎప్పుడైనా మీరు తిన్నారా ఫ్రెండ్స్? ఈ బ్రహ్మజముడు పండ్లు అనేటివి ఎక్కడ మార్కెట్లో కూడా దొరకవు ఫ్రెండ్స్. కానీ మీరు ఎప్పుడైనా తినుంటే మాత్రం టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.